ఇంకోటి జబర్దస్త్ లో ఒక ఈజ్ ని పట్టుకుంటారు, ఒక బాడీ లాంగ్వేజ్ అని ఒక ఈజ్ ని, అది ఎక్కడి నుంచి పట్టుకుంటారు, ఎట్లా? అంటే అది ఉన్నా లేకుండా క్రియేట్ చేస్తారు. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నీ మీద పని చేయాలి, అరే నువ్వు ల్యాగ్ ఎందుకు చేస్తున్నారని నేను అన్నారు అనుకో, ఇక అందరూ వచ్చి నేను ఒకటి ల్యాగ్ అని అనుకో, అన్న వచ్చి ల్యాగ్ అంటాడు, అక్క వచ్చి ల్యాగ్ అంటే అందరూ వచ్చి ల్యాగ్ 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 అని అనుకో, నీకు ల్యాగ్ అంటే చెప్పతున్నావు ఆటోమేటిక్. ఇక నువ్వు వచ్చిన ల్యాగ్ గార్డ్ వచ్చిన అన్న మొదలు పెట్టాను నువ్వు ల్యాగ్ అవుతావు. ఓకే, అట్లా బిర్ది వచ్చేసి ఆటోమేటిక్ మాట ఏదైనా వాళ్ళు పనిచేసినప్పుడు ఒక బిర్ది ఇచ్చారంటే నీకు అయిపోతుంది అంతే. నాదేంది నాకు 5 ఉన్నాయి, నేను డైలాగ్ సరిగా చెప్పలేను. నథింగ్ నవీన్ ఓ దాంట్లో లత్కోర్ అని పిలిచాడు అన్న, లత్కోర్ నవీన్ అని వచ్చింది. అట్లా కొన్ని ఉన్నాయి నాకండి. చెప్పండి. నాన్ స్టాప్ నవీన్ అని వచ్చింది, మాట్లాడితే బాగా మాట్లాడతా ఆగని మళ్ళీ అనమాట. ఇలా ఉన్నాయి కొన్ని. ఫాస్ట్ ఫార్వర్డ్ కదండి, లాగ్ రాలేదు నాకు లక్కీగా. నథింగ్ నవీన్ వచ్చింది, లత్కోర్ నవీన్, అవి కొన్ని అట్లా వచ్చినమాట. కొన్ని బాధ అనిపించదా మరి? బాధ కనిపిస్తుంది కామెడీలో. మనం ఎప్పుడైతే మన మీద పని చేసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తాను నేను అది. ఇప్పుడు అట్లా ఆయన మీద ఆయన పంచలేసి ఈ రోజు గ్రేట్ పేరు తెచ్చుకున్న వ్యక్తి సుధీర్. ఆయనకి ఎంత క్రేజ్ చేయాలా, మామూలు క్రేజ్ కాదు. అవును. ఎక్కువ మీరు ఎవరితో హ్యాంగ్ అవుట్ అవుతారు? బయటికి పోవడం కానీ ఎక్కడికైనా ఫోన్ చేసి రండి పోదాం అని చెప్పేసి అనేది ఎవరు ఎక్కువ క్లోజ్ ఉంటుంది? నేను హ్యాంగ్ అవుట్ మనకు ఉండవు యాక్చువల్గా. ఏంటంటే అంత పెద్ద పొజిషన్లో నేను లేని, హ్యాంగ్ అవుట్ అంత పొజిషన్లో నేను చెప్పిన కదా, పైసలు అంటే ఇంట్లోకి పెడతా తప్ప నేను బయటలోకి పెట్టదని. కానీ ఈ మధ్య కాలంలో అయితే మాకు ఒక వ్యాన్ టీమ్ అని ఉంది. వ్యాన్ టీమ్ అంటే వి అంటే వినోద్, ఏ అంటే అప్పారావు, ఎన్ అంటే నవీన్. ఈ మేము ఏ ఈవెంట్స్ వెళ్ళినా మేము ముగ్గురం వెళ్తాం అనమాట. గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ పేరు పెట్టుకొని మేము స్టార్ట్ చేసాం వ్యాన్ టీమ్ అని. కంటిన్యూగా లాస్ట్ 2 years నుంచి మంచి బిజీగా ఉన్నాం. ఇవాళ కూడా నాకు 5 రోజుల తర్వాత వచ్చాను ఇవాళ ఇంటికి. నేను నా కార్ వేసుకొని పోతానంటాం బయటికి, అన్ని ఈవెంట్స్ చేసుకుంటాం వస్తాం. చిల్ అవుట్ అంటే వీళ్ళతో అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అది అప్పారావు గారు, వినోద్, నేను. ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ ఫుడ్ వేరు, బయటకు పోయినప్పుడు కొన్ని కష్టాలు ఉంటది. ఎప్పుడైనా ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయినా కూడా స్టేజ్ మీదకి ఎక్కాల్సిన పరిస్థితుల్లో ఏమన్నా అట్లాంటివి? ఒక 2-3 సార్లు అయినాయి ఫుడ్ పాయిజన్. నాకే కాదు వేరేలో కూడా అవుతుంది. ఎందుకంటే నాన్ వెజ్ అని పోతాం చూసాం, అక్కడ దెబ్బతింటుంది. నేను ఎక్కడ ఎట్లా ఉంటారో మనకు తెలియదు. మన దగ్గర కొంచెం క్లీన్ ఉంటుండొచ్చు, కానీ మనం ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఉంటుందా మంచిగా తెలియదు. అందుకే నాన్ వెజ్ తినొద్దు. మేము చెప్పాలంటే బయట పోతే వెజిటేరియన్ తింటే బాగుంటుంది. కక్కుర్తి పడి చేపల పులుసు ఆడుతారు, నాటుకోడి ఆడుతారు, ఇవన్నీ తింటాం. కథం వాళ్ళ ప్రతాపం మనకు సాయంత్రం చూపెడుతుంది మేము ఏంటి అనేది. తక్కువ. మీరు ఎప్పుడు అది నేర్చుకున్నారు? ఎప్పుడు నేర్చుకున్నట్టు ఒక అనుభవం కొడితేనే మనం నేర్చుకున్నాం. ఎప్పుడు నెల్లూరు చేపల పులుసు మన నన్ను బంద్ చేపించింది అది. ఒకసారి నెల్లూరు వెళ్ళి చేపల పులుసు తిన్నా. సాయంత్రం ఈవెంట్కి పోవాలా. నాయన ఆ ఈవెంట్ పోయిన తర్వాత ఇక చూడాలి మా పరిస్థితి ఎట్లుంటదిగా. పోయినా ఈవెంట్ అటెండ్ కాగలిగా? ఈవెంట్ అయితే అటెండ్ అయినా లేక ఏదో కొన్ని ప్రికాషన్ తీసుకొని అటెండ్ అయినా. ఫైనల్ గా ప్రొడ్యూసర్ షూటింగ్ విషయానికి వచ్చేసరికి కొందరు యాక్టర్స్ ప్రొడ్యూసర్ ని బాగా సతాస్తారు, కొందరు ప్రొడ్యూసర్ యాక్టర్స్ ని సతాస్తారు. అట్లాంటి సందర్భాలు ఏమైనా జరిగిందా? నేను ఎందుకంటే నేను చాలా రోజులు చాలా సినిమాలు కూడా అట్లా చేయలేను. ఏదో 1-2 days చేశాను కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ విత్ ప్రొడ్యూసర్స్ ఏం కాదు. ఏదంటే మేనేజర్ తోటి వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే తీసుకుంటారు. మనకి ఎప్పుడు కాలే ఆ పని. నేను ఎందుకంటే ఇండస్ట్రీలో నమ్ముకొని వచ్చిన 95 నుంచి నేను ఇండస్ట్రీ బాగా ప్రేమిస్తే ఇక్కడ నాకంటూ ఎవ్వరు దుష్మనులు ఉండరు. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్ దేవుడే ఇక్కడ నాకు. సినిమా తీయకుంటే ఎంతో మంది వేస్ట్గా ఉంటాం మనం ఖాళీగా. అలాంటి ప్రొడ్యూసర్లు మంచిగా ఉండాలని కోరుకున్న వ్యక్తి నేను. ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయొద్దు వాళ్ళ దగ్గర. లేట్ పోతే వాళ్ళకి ఎన్ని పైసలు పోతాయని నాకు తెలుసు. ఎందుకంటే నేను 2-3 సినిమాలకు నేను ఎగ్జిక్యూటివ్ గా చేసిన. లేట్ వచ్చిన సందర్భాలు లేట్ గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేసిన నేను. మీరు ఎగ్జిక్యూటివ్ చేసినప్పుడు ఎప్పుడు నేర్చుకున్నారు? ఎవరైనా లేట్ గా వస్తుంటే నాకు తెలుస్తుంటది ఎన్ని పైసలు పోతుంటది, ఏ నిమిషం ఎట్టపోతాయి మన పైసలు. సాయంత్రం 6 తర్వాత కూడా షూటింగ్ వెళ్తుంటే ఆ తర్వాత ఎన్ని పైసలు పోతాయని నాకు తెలుసు. తర్వాత ఊరికేనే అది కావాలి ఇది కావాలని టైం వేస్ట్ చేయను. అట్లా నేను కొన్ని నేర్చుకున్నా కాబట్టి వేరే వాళ్ళని కూడా ఇది చేయొద్దని నేను చెప్తాను. ప్రొడ్యూసర్ బాగుంటే మనం ఎప్పటికీ బాగుంటాం. ఆయన పైసలు పెట్టినవి ఆయనకు వస్తేనే మంచిది. సో నాకు ఎప్పుడు అలాంటి సందర్భం రాలే. నేను ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్లని దేవుళ్ళగానే భావిస్తాను, డైరెక్టర్లు కూడా దేవుళ్ళగానే భావిస్తాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి సినిమా తీస్తేనే ఇండస్ట్రీ ఇప్పుడు హ్యాపీగా కలకాలం పచ్చగా ఉంటుందని నేను కోరుకుంటాను. ఫైనల్ గా ఆడియన్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆడియన్స్ నేనేం చెప్తాను, నా మాట చెప్తే వాళ్ళు ఇన్నటోలే అయింది అని. ఏదో చిన్నోని మీ అందరిలో చాలా చిన్న బ్రేక్ వచ్చి ఈరోజు ఏదో నడుస్తుంది నా జీవితం. మీరు ఇంత మంచి ఆదరణ ఇస్తున్నారు నాకు చాలు. ఎక్కడ పోయినా గడ్డం నవీన్ అని చెప్పి వచ్చి ఫోటోలు దిగుతుంటారు. కొంతమంది ఫోటోలు ఇవ్వకుండా ఏమనుకోవద్దు. కొన్ని టైంలలో మనం అక్కడ ఇవ్వలేకపోతున్నాం, వెళ్ళిపోతున్నాం పక్కకు. అప్పుడు నాకు కూడా బాధ అనిపిస్తుంది. మొన్న కూడా ఏడుపాయల దగ్గర పోయినా చాలా మందికి ఇచ్చిన 22 లక్షల మంది జనంలో పోతుంటే కొంతమందికి ఇచ్చిన, కొంతమంది ఇవ్వలేదు. నాకు బాధ అనిపించింది ఇవ్వకుంటే. అరే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎక్కడి నుంచో ఊర్లలో వచ్చిన వాళ్ళందరికీ కూడా క్షమాపణ కోరుకుంటా. ఎవరికైనా ఫోటో
ఈగో అనుకుంటారు. ఈగో అనుకోకండి, నాకు తప్పలేదు, ఎందుకంటే ఆ జనంలోంచి మనం బయటపడాలనేది అది చూసుకున్నాను. అంటే చాలా సందర్భాలు వీళ్ళు ఇవ్వకుండా రియల్గా క్షమించమని కోరుకుంటున్నా. నా మోటో ఒకటే అండి, ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోటో ఉండాలి, నా ఆటోగ్రాఫ్ ఉండాలనేది నాది. నేను ఎందుకు జనాలు నన్ను గుర్తుపట్టాలనే వచ్చిన, అందుకే నేను ఎక్కడ కూడా మాస్క్ వేసుకొని ఏం వేసుకొని ఇట్టనే తిరుగుతా. జనాలు నన్ను గుర్తుపడితే ఆ ఆనందమే వేరు మనకు. అరే నవీన్ వచ్చాను, నవీన్ గడ్డం లేను అంటే ఆ హ్యాపీనెస్ వేరే. అసలు వాళ్ళు లేదు నేను లేను. ప్రజలకు నేను చెప్పేంత గొప్పని కాదు, ఎప్పుడిని ఆదరించండి. ఏదైనా మంచి సినిమా వచ్చి నాకు బ్రేక్ వచ్చిన రోజు అప్పుడు మీ ప్రేమ ఇంకెక్కువ చూపెట్టండి, నవీన్ కావాలని చెప్పండి. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కూడా అప్డేట్ చెప్పండి. ఇప్పుడు నేను పాపం నాకు 2-3 సినిమాలు మంచి మంచి వేషాలు ఇచ్చారు, వాళ్ళందరి గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రతి సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. వృషభ మూవీ రిలీజ్ కాబోతుంది. ఆయన ఉమాశంకర్ గారు ప్రొడ్యూసరు, కమలాకర్ గారు డైరెక్టర్, అండ్ ఈ సినిమా హీరో వచ్చి జీవన్. అంటే వాళ్ళు కాంతారా ముందు నుంచి తీస్తారు సినిమా. యాక్చువల్ చెప్పాలంటే సినిమా అట్లనే ఉంటుంది ఈ సినిమా కూడా. అంటే మనం ఇప్పుడు వృషభ అంటే మన శివుని ముంగట ఉన్న నంది ఉంటుంది కదా, ఆ వాటి గురించి అనమాట. సినిమా చాలా మంచి సినిమా, దేవుని భక్తి గల సినిమా. అది యాక్చువల్గా 7th మార్చికి రిలీజ్ కాబోతుంది. మీరు ఖచ్చితంగా సినిమాని చూడండి. కొంచెం చిన్న ప్రొడ్యూసర్, చిన్న డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తే ఆ సినిమాలు కూడా హిట్ అవుతాయి. వృషభాన్ని థియేటర్లో చూడండి. ఆ తర్వాత వచ్చేసి రారాజు అని ఒక సినిమా రిలీజ్ కాబోతుంది, శివప్రసాద్ గారు డైరెక్టర్ దానికి. ఆ సినిమాను కూడా చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నా. ఆయన 3 సినిమాలు రాబోతున్నాయి. ఆ 3 సినిమాలలో నేను యాక్ట్ చేశాను. రారాజు, వృషభ, రీసెంట్ గా రిలీజ్ అయిన డెవిల్ చైర్ అని మా అదిరేబి గారు హీరో చేశారు, అది రిలీజ్ అయిపోయింది. ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాలు వచ్చి కింగ్ జాక్ క్వీన్ అనేది మన బ్యానర్ వచ్చేసి దసరా సినిమా వాళ్ళ. దాంట్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఇస్తున్న ముస్లిం గెటప్. అట్లాగే బెల్లంకొండ సీన్ గారిది హైందవ అనే సినిమా ఉంది, దాంట్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చాను, బాగుంటుంది అది కూడా. అండ్ కళ్యాణ్ రామ్ గారిది నాకు తెలిసి వర్కింగ్ టైటిల్ రుద్ర ఏదో ఉన్నది, ఆ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాలో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చెప్పుకోదగ్గ క్యారెక్టర్. ఇంకా కొన్ని సినిమాలు చేసిన పేర్లు పెట్టలేరు. పెద్ద సినిమాలు ఉన్నాయి, కొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి, కొన్ని కొత్త సినిమాలు ఉన్నాయి. అందరు సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ రీసెంట్ గా హాట్‌స్టార్ లో కోబలి అని వచ్చింది, దానికి కూడా మంచి అప్లాజ్ వచ్చింది నాకు, కోబలికి. అండ్ అలాగే మా అదిరేబి గారు డైరెక్షన్ చేసిన సినిమా చిరంజీవి, ఆహాలో తొండోలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. రాస్తారు హీరో, దాంట్లో ఫన్నీ క్యారెక్టర్ మళ్ళా నాది. జబర్దస్త్ లో నవీన్ చూసినట్టు ఉంటుంది మీకు ఇందులో. సో ఇవి నా రాబో సినిమాలు. మీరు త్వరలో అయితే వృషభ, రారాజు చూసి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకోటి మీరు జబర్దస్త్ లో చాలా తక్కువ కనబడడానికి కారణం ఏంటి? జబర్దస్త్ తక్కువ కారణం మా అబ్బిగారు లేకపోవడం. నా అబ్బిగారు టీం ఉన్నప్పుడు నేను రెగ్యులర్ గా ఆయనతోటే ఉన్నా. అబ్బిగారు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కష్టం, ఇబ్బంది పడ్డా. అంటే నా తప్పే అది. అబ్బిగారు వెళ్ళిపోయిన తర్వాత చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ వల్ల నా వల్ల అయింది అన్నమాట. ఒక మిస్టేక్ నేను చేసుకున్నా, దాని వల్లనే ఇదంతా అయింది. ఏ మిస్టేక్ చెప్పాలి? చాలా పెద్ద మిస్టేక్ అది చెప్తే మళ్ళీ ఎపిసోడ్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయినాయి. యాక్చువల్గా ఎవ్రీథింగ్ క్లియర్, ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత నేను రాకేష్ గారి టీంలో చేశాను. ఎక్స్ట్రా జబర్దస్త్ అనేది తీసేసిన తర్వాత మేము ఎవరు లేమన్నమాట ఇప్పుడు అక్కడ. సో మేము అప్రోచ్ అవుతున్నాం, వేరే టీంలో ఏమైనా ఆపర్చునిటీ వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని వద్దని లేరు, మళ్ళీ ఏ రోజైనా వెల్కమే. అందుకే మధ్యలో మిమ్మల్ని అందరూ మర్చిపోకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో పెట్టుకుంటారు, అందులో ఎపిసోడ్లు ఇస్తూనే ఉన్నారు. సో మళ్ళీ త్వరలోనే నేను జబర్దస్త్ వస్తాను, రాకపోవడం అనేది ఏం లేదు. డెఫినెట్ మంచి టీం తోటి మళ్ళీ వచ్చి మిమ్మల్ని అలరిస్తాను ఖచ్చితంగా. నేను ఎప్పటికీ నా లైఫ్ లో మర్చిపోయింది జబర్దస్త్, అనుభవించిన రాజా, శ్రీదేవి డ్రామా కంపెనీ, మళ్ళీ సంస్థ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.